ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్య చేతికి పురుగు కుట్టినాదనుకుంటా. పురుగు కాదు, తేలు. అదే అని నేరుగా చూసిన వాళ్ళైతేనే చెప్పగలుగుతారు. క్రిమికీటకాలని చెప్పినా సరే కరెక్ట్ గానే చెప్పినట్టు బ్రో. మీరంటున్న పంచకమణి చేతులు మారిందే కాని ఈ సామి చేతికి రాలేదు సామి. కరెక్టే. గజగండ అనే మాంత్రికుడు మా అక్క చేతిలో ఉన్న మణిని తీసుకుని ఉడాయించాడు. దానికోసం ఎదురు చూస్తే మటుకు తెచ్చిస్తారా? అది లేకపోయినా విశాల్కి నయమయ్యే దారి ఉందా ఇంకన్న స్వామి? ఎందుకుండదో తల్లి, ఉండనే ఉంటుంది. ఈ తండ్రిని కన్న తల్లిని రమ్మనండి, దారి మార్గం చూపుతాం. వెళ్ళండి, మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఎందుకు స్వామి? ఎందుకంటే అల్లుడిని కన్న తల్లి గాయత్రక్క చనిపోయి చాలా ఏళ్ళైంది. ఇంకెక్కడి నుంచి వస్తుంది? పునర్జన్మ ఎత్తే ఉండాలి కదా స్వామి. నిజమే అమ్మా, మా అమ్మ పునర్జన్మ ఎత్తింది. కానీ ఇక్కడ లేదు, అసలు ఎక్కడుందో కూడా తెలీదు. హరోం హర శివశంకర. ఆ తల్లి పేరును ఇంకెవరికీ పెట్టలేదా ఏంది స్వామి? మేము పెట్టక ముందే గాయత్రి అన్న పేరు గల పిల్లకు మా అక్క పాలిచ్చి దత్తత తీసుకుని మరీ ఈ ఇంట్లో పెట్టుకుంది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. కొంపదీసి ఈ పాపే గాయత్రత్తయ్యని ఈ సుంకమ్మ ఎంకన్నా చెప్పేస్తారా ఏంటి? తను జోగేశ్ శాస్త్రి గారి మనవరాలు. తల్లిదండ్రులు లేరని మేం దత్తత తీసుకున్నాం. తన పేరు కూడా గాయత్రీదేవిగా పేరు మార్చేశాం. ఆ మాత్రం చాలయ్యా. చెలరేగిపోతారా? ఏ హాసిని, ఎందుకలా మాట్లాడతావు? పాపం వాళ్ళు విశాల్కి మేలు చేయాలని చూస్తున్నారు కదా. వద్దులేమ్మా. అదేంటి నాన్నా? నైని గుడి నుంచి వచ్చుంటే బాగుండేది. తను లేకుండా పెద్ద మరదలు వచ్చేంత వరకు వీళ్ళని ఇంట్లోనే ఉండమంటావా? రే విక్రాంత్, గెస్ట్ రూమ్ చూపించు. అన్నంత పని చేసేలా ఉన్నారు. ఎవరో ఏంటో ఇంతసేపు ఉండనివ్వటమే ఎక్కువ. నిజమే, సుంకమ్మ ఎంకన్నను ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే ఇంకేమైనా ఉందా? వదినా, వాళ్ళు ఉండాలని కాదు. వాళ్ళ టైం వేస్ట్ చేయడం ఎందుకు? డబ్బులిచ్చి పంపించేయండి. మీరు మాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు స్వామి. మీ చెయ్యి నయమైతే అదే మాకు సంబరం. అంతే కదయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.